సిగ్నల్ వ్యవస్థ సరిగ్గా లేదు. సీసీ కెమెరాల నిఘా కొరవడింది. పోలీస్ పెట్రోలింగ్ జరగడం లేదు. దానికి తోడు ప్రమాదకరమైన రహదారులు, మూలమలుపులు, వీటి వల్ల మహబూబ్ నగర్ చుట్టూ మృత్యు కేకలు వినిపిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు నిత్య కృత్యంగా మారడంతో జనం హడలిపోతున్నారు. పాలమూరు చుట్టూ మృత్యుకేకలు వినిపిస్తున్నాయి. రహదారులు నిత్యం నెత్తరోడుతున్నాయి. వరుస ప్రమాదాలతో మహబూబ్నగర్ పట్టణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అధికారులు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టకపోవడమే యాక్సిడెంట్లకు కారణం. సిగ్నల్ వ్యవస్థ, సీసీ కెమెరాల నిఘా, నిరంతర పెట్రోలింగ్ లేకపోవడం, వేగ నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంతో ప్రమాదాలు జరిగి ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. మహబూబ్ నగర్ చుట్టూ రోడ్లు నెత్తిటేర్లు పారిస్తున్నాయి. వరుస ప్రమాదాలతో పాలమూరు వాసులు భయాందోళన చెందుతున్నారు. అతివేగం నిబంధనలు పాటించకపోవడం, వాహనదారుల నిర్లక్ష్యంతో కూడా తరచూ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా బైపాస్ రోడ్డు, చించోలి జాతీయ రహదారుల రోడ్డు ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. ఇటీవల జరిగిన ప్రమాదాల్లో 12 మంది చనిపోగా దాదాపు 40 మంది గాయాల పాలయ్యారు. చించోలి రహదారి పనులు కొన్ని చోట్ల అసంపూర్తిగా ఉన్నా వాటిపై రాకపోకలు సాగుతున్నాయి. అక్కడక్కడా మట్టికట్టలు వేసినా ద్విచక్ర వాహనదారులు ఎక్కడో చోట దారి ఏర్పాటు చేసుకుని వెళ్తుండడం ప్రమాదాలకు కారణమవుతోంది. బైపాస్ తో పాటు నగరంలోని రోడ్లపైన ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రధానంగా సీసీ కెమెరాలు లేకపోవడం, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయకపోవడం, అస్తవ్యస్తంగా వాహనాల పార్కింగ్, వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడమే రోడ్డు ప్రమాదాలకు కారణం. బైపాస్ రోడ్డు, కోయిల్కొండ ఎక్స్ రోడ్ వరకు చించోలి జాతీయ రహదారిపై స్పీడ్ కంట్రోల్ చేయకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ పట్టణంలోని పిస్తా హౌస్ నుంచి కోయిల్కొండ ఎక్స్ రోడ్ వరకున్న దాదాపు 9 కిలోమీటర్ల రహదారిపైనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రహదారిపై పోలీసుల పర్యవేక్షణ కొరవడింది. వేగ నియంత్రణకు చర్యలు చేపట్టడం లేదు. రాత్రి వేళల్లో రేసింగులు జరుగుతున్నా పట్టించుకునే నాదుడు లేడు. ప్రధాన చౌరస్తాల్లో సిగ్నల్ వ్యవస్థ, సీసీ కెమెరాల నిఘా లేకపోవడం, రహదారి వెంట దాబాలు, బార్లలో మద్యం సేవించి రోడ్ల మీదికి వస్తున్నారు. మరోవైపు బైపాస్ రోడ్డుపై ఇష్టానుసారంగా డివైడర్లను ధ్వంసం చేశారు. వాటి వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగిన తర్వాత మేల్కొంటున్న పోలీసులు 2 రోజులు హడావిడి చేసి తర్వాత లైట్ తీసుకుంటున్నారు. కలెక్టరేట్ ఎదురుగా చించోలి రహదారిపై టర్నింగ్ వద్ద జీబ్రా లైన్ డేంజరస్ గా ఉంది. ప్రమాదకరమైన మలుపు ఉండడంతో వాహనాలు జీబ్రా లైనింగ్ పై పట్టుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆ మధ్య ఇక్కడే బొలెరో వాహనం వేగంగా వచ్చి పల్టీ కొట్టడంతో ఒక బాలుడు మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. ఇలాంటి యాక్సిడెంట్లు అనేకం. యాక్సిడెంట్ స్పాట్లను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు మొత్తుకుంటున్నారు. చలానాల వసూలు మీద ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలు కాపాడడంలో లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.